సో, ఇంకోటి రీసెంట్‌గా తెలంగాణలో అంటే మన మహానాడులో అంటే ఏపీలో మహానాడులో కొంతమంది నాయకులు తెలంగాణ ఉద్దేశించి మాట్లాడుతూ అందులో ప్రధానంగా తెలంగాణ అనే పదం డిక్షనరీ‌లోనే లేదు అని జెప్పేసి మన బక్కని నరసింహ ఆయన పేరు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు. సో, మనకేమో తెలంగాణ చూసుకుంటే ఎన్నో వందలేళ్ల చరిత్ర నుంచి మన తెలంగాణ అనేది ఉంది. సో, ఏం చెప్తారు ఆయన కౌంటర్? కౌంటరు అన్న ద్రోహులు ఎక్కడైనా ఉంటరు. హ్మ్. ఇప్పుడు రావణ లంక లోపట రావణాసురుడు 10 తలల రావణాసురుడు అంత గొప్ప తెలివితేటలు గల రావణాసురుడు చచ్చిపోయింది. హ్మ్. విభీషణుడు అనేటటువంటి ఒక ద్రోహి వల్ల. ఈరోజు ఇట్లాంటి ద్రోహులే. అందుకే మన తెలంగాణ లోపట ఇట్లాంటి ముందే గమనించి అనేక సంవత్సరాల క్రితం ఒక స్లోగన్ ఏమొచ్చిందన్న, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే, హ్మ్. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడదాం. ప్రాంతపు వాడే దోపిడీ చేస్తే ప్రాంతం లోపటనే పాతర పెడదామని చెప్పని అన్నారు. అవును. ఇట్లాంటి వాళ్ళని ప్రాంతం లోపటనే పాతర పెట్టాలి. అది ఏ రకంగా అనేది రాజకీయంగానా ఎట్లా అనేది ఆర్థికంగానా అనేది తర్వాత. ఎందుకంటే ఈరోజు మనకొక మోటు సామెత ఉన్నది హ్మ్. తెలంగాణ లోపట. మొగన్ సొమ్ము తిని మిండెని పాటవాడు అనేది ఒక సామెత ఉన్నది. ఈరోజు అట్లే ఉన్నది. తెలంగాణ పదం డిక్షనరీలో లేదా 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ ఇది. తలయింగులు అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు మాత్రమే కాదు, కేరళ వరకు, చోళుల వరకు, హ్మ్. ఇటు పాండ్యుల వరకు కూడా మన సామ్రాజ్యం విస్తరించినటువంటి చరిత్ర ఉన్నది మనకు. అట్లాంటి చరిత్ర 2500 సంవత్సరాల చరిత్ర తెలంగాణ అనే పదానికి ఉన్నది. తలయింగులు మీరు చరిత్ర ఒకసారి చదివితే హ్మ్. అందులోపట అర్థమైపోతుంది. అవును. కాకతీయ సామ్రాజ్యము ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నది అన్నప్పుడు అవును. పోర్ట్ ఏరియా వరకు వ్యాపించి ఉన్నది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఓరుగల్లు జిల్లా ఎక్కడున్నది? తెలంగాణ లోపట కాదా? పదాలుగా ఉన్నంటే భారతదేశానికి ఒకప్పుడు మరి హిందూ అనే పదం ఒక జియోలాజికల్ వర్డ్. అంతకుముందు భరతఖండము మనకి ఇప్పటికీ మన వాంగ్మయంలో చూస్తే అవును. అర్థమైపోయింది. భరతవర్షం ఏరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలేశి ఈశాన్య ప్రదేశం అని చెప్పి మనోళ్ళు పూర్వాంగం చదువుతారు. అంటే ప్రతి నేమ్ ఏర్పడ్డానికి ఒక పేరు ప్రాంతానికి ఒక పేరు రావడానికి అది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది అది. అంతే. నువ్వు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేకపోతే ప్రాంతం భూమి మీద లేకుండా పోదు కదా. హ్మ్. ప్రాంతం భూమి మీద లేకుండా పోదు. ప్రాంతం యొక్క భాష అనేది పుట్టుకొచ్చింది. ఆ భాష ఏ బౌండరీస్ వరకు ఉన్నదో ఆ బౌండరీస్ వరకు ఉన్నది. దాన్ని ఎట్లా కాదంటాం? కాబట్టి వీళ్ళందరూ కూడా ద్రోహులు, తెలంగాణ ద్రోహులు వీళ్ళందరూ. హ్మ్. వీళ్ళకు ప్రాంతపు అస్తిత్వం గురించి అవసరం లేదు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవ్వని పాటైనా పాడతారు. హ్మ్. వీళ్ళు చంద్రబాబుకు బానిసలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోట్లకెళ్ళి ఇట్లాంటి పదాలే వస్తాయి. హ్మ్. ఇది ప్రాంతం వాళ్ళకి వాళ్ళకు పదవి కావాలి, వాళ్ళకు పైసలు కావాలి, వాళ్ళు బతకాలి. హ్మ్. సరే ఇట్లా తెలంగాణను తిట్టుకుంటా బతుకుతా అని చెప్పారంటే బతుకురు బై. ఇదే బిచ్చం తెలంగాణ వేసేది.